60+ వచ్చాక హీరోలకి జోడీ దొరకడం కాస్త కష్టమే. ఒకవేళ కుర్ర హీరోయిన్లతో జోడీ కడదామంటే స్క్రీన్ మీద బెడిసి కొడుతుందని భయం. అందుకే దర్శకులు కూడా తెలివిగా సీనియర్ హీరోయిన్ల వైపే అడుగులేస్తున్నారు. స్క్రీన్ మీద చూడ్డానికి అందంగా ఉండే జోడీనే వెతికి పట్టుకుంటున్నారు. తాజాగా మన హీరోలందరికీ అలాంటి జోడీనే వెతుకుతున్నారు మన మేకర్స్. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా? సీనియర్ హీరోయిన్లకి లైఫ్ ఇస్తున్నారు 60+ హీరోలు. అలాగే ఆ హీరోలకి పర్ఫెక్ట్ జోడీగా మారుతున్నారు సీనియర్ హీరోయిన్లు. జోడీలు రిపీట్ అయినా స్క్రీన్ మీద కెమిస్ట్రీ అద్దరిపోతుంది. అందుకే సీనియర్ల వైపు మళ్లీ అడిగేస్తున్నారు. తాజాగా బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమాలో కాజల్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. భగవంత్ కేసరితో బాలయ్యతో నటించారు ఈ బ్యూటీ. గత 10 ఏళ్లలో అంజలి, సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైస్వాల్, నయనతార లాంటి హీరోయిన్లతో 2-3 సార్లు నటించారు బాలయ్య. అందుకే ఈసారి కాజల్ వైపు అడిగేశారు గోపీచంద్. భగవంత్ కేసరిలో ఈ ఇద్దరూ నటించిన జంటగా కాదు, జస్ట్ కలిసి నటించారంతే. ఇక చిరంజీవి విశ్వంబరాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బాబీ సినిమాలో ప్రియమణి పేరు బలంగా వినిపిస్తోంది. కొన్నేళ్లుగా సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఉన్నా కూడా వయసుకి తగ్గ పాత్రలే చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారులో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించారు చిరు. నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక అఖండ 2లో బాలయ్యకు హీరోయినే ఉండదు. తాజాగా అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ తో కీర్తి సురేష్ నటిస్తున్నారు. నాగార్జున సైతం కింగ్ 100వ సినిమాలో చాలా కాలం తర్వాత టబుతో కలిసి నటిస్తున్నారు. మన సీనియర్ హీరోల్ని ఎవరిని తీసుకున్నా కూడా కథలో భాగంగానే హీరోయిన్లతో జోడీ కడుతున్నారు. కానీ ఒకప్పట్లా పాటల కోసం అయితే కాదు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ కెరియర్ కి మన హీరోలు తెలియకుండానే చాలా పెద్ద సాయం చేస్తున్నారు.